హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం దానియేలు గ్రంథం 10వ అధ్యాయం మొదటి 3 వచనాలు. పారసీక రాజగు కోరెషు పరిపాలన కాలంలో 3వ సంవత్సరమున బెల్తెషాజరు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడెను. గొప్ప యుద్ధము జరుగునన్న ఆ సంగతి నిజమే. దానియేలు దాన్ని గ్రహించెను. అది దర్శనము వలన అతనికి తెలిసినదాయెను. ఆ దినముల యందు దానియేలను నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని. 3 వారములు గడుచు వరకు నేను సంతోషంగా భోజనం చేయలేకయుంటిని. మాంసము గాని, ద్రాక్షారసం గాని నా నోటిలోనికి రాలేదు. స్నానాభిషేకములను చేసుకొనలేదు. సో, ఈరోజు వాగ్దానం గనుక చూసుకున్నట్లయితే ఏంటి, ఇక్కడ ప్రవక్త అయిన దానియేలుకి ఇక్కడ ఒక దర్శనం వచ్చిందనమాట. సో, ఇక్కడేంటంటే ఆ దర్శనం అతనికి పూర్తిగా అర్థం కాలేదనమాట. సో, ఆయనకు పూర్తిగా అర్థం కాకపోయేసరికి ఏంటి, ఇక్కడ 3 వారాల పాటు దుఃఖప్రాప్తుడయ్యాడు. అండ్ ఒక రకంగా చూసుకున్నట్లయితే ఏంటంటే భోజనం కూడా సరిగ్గా చేయలేదు. అంటే మాంసం గానీ, ద్రాక్షారసం గానీ ఆయన నోటికి రాలేదు. ఏదో జస్ట్ కొంచెం అలాగా తింటూ ఓకే, నాకు ఆకలి అంతగా లేదు, నేనేదో ఊరికే ఉంటున్నాను అనే విధంగా ఆ విధంగా భుజించాడనమాట. సో, ఒక రకంగా చూసుకున్నట్లయితే ఏంటి, ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో మనలో చాలామంది పాల్గొంటున్నారు. అయితే కొంతమంది ఫీల్ అవుతుండవచ్చు. అంటే నాకుండే ఆరోగ్య సమస్యల వల్ల కావచ్చు, లేకుంటే నేను చాలా బిజీగా ఉంటాను, నేను ఉపవాసం ఉన్నా నేను అంతగా ప్రార్థన చేసుకోలేను, అంతగా బైబిల్ నేను చదువుకోలేను, దేవునితో సమయం గడపలేను అని కొంతమంది ఉపవాసం ఉండలేకపోతున్నారనమాట. సో, వాళ్ళు అలాగా ఉపవాసం ఉండలేక బాధపడుతుండవచ్చు. సో, మీరు అలా గనుక ఉన్నట్లయితే ఇక్కడ ఏంటంటే దానియేలు వలె కూడా ఉపవాసం చేయొచ్చు. అంటే ఒక రకంగా ఒకవేళ ఏదైనా ఆరోగ్య సమస్యల వల్లనో, లేకుంటే ఏదైనా ఇబ్బందుల వలననో చేయలేకుంటే స్టిల్ మనం ఇంకా ఎక్కువగా ఫోకస్ చేస్తూ మనం అలాగా కొంచెంగా తింటూ, అంటే ఎక్కువగా కాకుండా, అంటే ఎక్కువగా టేస్టీగా కావచ్చు, లేకుంటే ఎక్కువ క్వాంటిటీలో కావచ్చు, ఇలాగ కాకుండా మనం కొంచెం ఆహారం తింటూ మనం ఉపవాస ప్రార్థన లాంటిది చేయొచ్చు అనమాట. అంటే సో, ఇక్కడ ఏంటంటే ఉపవాస ప్రార్థన ఫైనల్లీ దేని కొరకు అంటే కేంద్రీకరణ కొరకు. సో, మనం ఆ కేంద్రీకరణ మిస్ కాలేకుంటే ఏంటంటే ఒక రకంగా మనకు ఉపవాస ప్రార్థన వలన ఎలాగ ఫలితాలు వస్తాయో అలాంటి ఫలితాలు వస్తాయి. సో, ఒకవేళ మీరు ఈ వాక్యం వింటున్నట్లయితే నేను ఉపవాసం ఉండలేకపోతున్నాను అని బాధపడుతున్నట్లయితే మీకు బాధ అవసరం లేదు. దానియేలు ఉన్న విధంగా, సో ప్రవక్త అయినటువంటి దానియేలు ఉన్న విధంగా మనము పార్షియల్‌గా ఫాస్టింగ్ చేస్తూ, అంటే ఊరికే మామూలుగా ప్రతిరోజు తింటున్నట్టుగా కాకుండా మనకు ఎక్కువ ఆకలేసినప్పుడు కొంచెం తింటూ, అంటే మరీ ఎక్కువగా ఆకలి బాధ తెలియకుండా, సో ఎక్కువ ఆకలేసినప్పుడు మనం కొంచెం తింటూ, మనం ఎక్కువగా ఫుడ్ పైన కాకుండా మనం స్టిల్ దేవుని పైన కాన్సంట్రేషన్ పెట్టొచ్చు. సో, ఒక రకంగా మనం ఆరోగ్యాన్ని బ్యాలెన్స్ చేయొచ్చు, మనం దేవుని నుండి కూడా వినొచ్చు. సో, అలాగా ఫోకస్డ్‌గా వింటే ఏంటి, సో దానియేలు కూడా అలాగా ఫోకస్డ్‌గా ప్రార్థన చేయడం వలన ఇక్కడ ఏమైందంటే ఆ తర్వాత గాబ్రియేల్ దూత ప్రత్యక్షమై ఆ దర్శనం యొక్క అది అంతా మొత్తం అర్థము అన్నీ చెప్తుందనమాట. సో, అలాగా మనం ఫోకస్డ్‌గా కేంద్రీకరణతో మనం గనక ప్రార్థన చేయగలిగినట్లయితే ఏంటంటే ఖచ్చితంగా యేసుప్రభు వారు జవాబు ఇస్తారు. ఖచ్చితంగా మనకు ఏదైతే కావాలో మన హృదయ వాంఛలన్నీ ఆయన తప్పనిసరిగా తీర్చుతారు. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. ప్రవక్త అయినటువంటి దానియేలు పూర్తిగా ఉపవాస ప్రార్థన కాకుండా మధ్య మధ్యలో కొంచెంగా తింటూ, అంటే ఎక్కువ క్వాంటిటీ కావచ్చు, ఎక్కువగా టేస్టీ ఆహారం కాకుండా, మాంసము, ద్రాక్షారసం కాకుండా ఆయన మామూలుగా తింటూ స్టిల్ ఫోకస్డ్‌గా 3 వారాల పాటు మీకు ప్రార్థన చేసి ఆ దర్శనం యొక్క అర్థము, ఆ దర్శనం జరుగు కాలము ప్రతి ఒక్కటి మీరు పంపించిన గాబ్రియేల్ దూత ద్వారా తెలుసుకున్నాడు తండ్రి. ఆ విధంగా ఈ ప్రార్థనలో పాల్గొంటూ నేను పూర్తిగా ఉపవాసం ఉండలేకపోతున్నాను అనే వారికి మీరు ఒక మంచి సొల్యూషన్‌ని చూపించినందుకు వందనాలు తండ్రి. ఆ విధంగా వారు కేంద్రీకరణ అనేది మిస్ అవ్వకుండా వారు తప్పనిసరిగా ఈ 40 రోజులు కూడా మీకు ఖచ్చితంగా ప్రార్థన చేస్తూ, ఖచ్చితంగా మీతో సమయం గడుపుతూ, సహవాసం చేస్తూ, గొప్ప సమాధానము, గొప్ప ఆశీర్వాదాలు, వారికి కావాల్సినటువంటి హృదయ వాంఛలన్నీ తీర్చబడే విధంగా జరగాలని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. థాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.